హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యాప్ ఇన్వెంటర్లో మరొక కొత్త యాప్ని తయారు చేద్దాం. ఈరోజు తయారు చేయబోతున్నటువంటి యాప్ వచ్చి కంపాస్. కంపాస్ అనగానే మనకు వివిధ డైరెక్షన్స్ చూపించడానికి మన మొబైల్ని కూడా ఒక కంపాస్ లాగా ఉపయోగించుకోవడానికి ఈరోజు మనం యాప్ తయారు చేద్దాం. ఇది ఐడియా వస్తే మనం ఏం చేయొచ్చు అంటే, మనం మామూలు రెగ్యులర్ కంపాస్ లాగానే కాకుండా యాప్స్లో కూడా మనం ఒక నావిగేషన్ టైప్ ఏదైనా ఒక యాప్లో కానీ గేమ్లో కానీ మనం నావిగేషన్ ఒక యారో ఇచ్చి ఆ యారోని మనం ఎటంటే అటువైపు తిరిగేలాగా చేసుకోవచ్చు అన్నట్టు. దీనికోసం మనం చూద్దాం ఈరోజు. ఒకటి కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటాం. జీవి కంపాస్ అని చెప్తాం. కంపాస్ అని ఇచ్చాను. అయితే ఇది చాలా చిన్న ప్రాజెక్ట్ ఇది నిజానికి. కాకపోతే ఆ సెన్సార్ని యూజ్ చేసుకోవడం అనేటువంటి తెలియాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే లేఅవుట్ లేదా మనం క్యాన్వాస్ యాడ్ చేద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డ్రాయింగ్ అండ్ యానిమేషన్లో క్యాన్వాస్ యాడ్ చేసి క్యాన్వాస్ని ఫుల్ స్క్రీన్ పెడతాను నేను. అంటే విడ్త్ ఫిల్ పేరెంట్ పెట్టాను, హైట్ ఫిల్ పేరెంట్ పెట్టాను. విడ్త్ అండ్ హైట్ రెండు కూడా ఫిల్ పేరెంట్ పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాను అంటే ఒక ఇమేజ్ని వేస్తాను. ఇందులో ఇమేజ్ కూడా మనం అంటే మాన్యువల్గా మనం సెంటర్లో పెట్టవచ్చు, లేదంటే మనం కోడ్తో కూడా దాన్ని సెంటర్కి వచ్చేలా చేయొచ్చు. దాని పొజిషన్ ఎక్కడ ఉండాలనేటువంటిది అంటే XY పొజిషన్, XYZ ఉన్నాయి కదా, Z1 ఉంటుంది. XY పొజిషన్ కరెక్ట్ ప్లేస్కి అంటే స్క్రీన్ విడ్త్ స్క్రీన్ హైట్ ఆ రెండిట్లోంచి డివైడెడ్ బై 2 చేసి సెంటర్లో వచ్చేలా చేయొచ్చు. దీని విడ్త్ని హైట్ని మైనస్ చేసి అలా చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా మనం ఇక్కడ సెంటర్లో పెడితే సెంటర్లో వస్తుంది. అయితే ఈ విధంగా ఒక ఇమేజ్ తీసుకుంటాం. ఇక్కడ ఇమేజ్ ఏంటి అని అంటే మనం ఏదైతే దేన్నైతే తిప్పాలనుకుంటున్నాం, మీరు ఇందాక స్క్రీన్ పైన చూసినట్టుగా ఇప్పుడు దీంట్లో ఇక్కడ తిరుగుతున్నటువంటి కంపాస్ ఏంటంటే ఇది ఒక ఇమేజ్. దీన్ని మనం రోజ్ అంటాం. అంటే కంపాస్ రోజ్ అని పిలుస్తాం. అంటే డైరెక్షన్స్ ఎక్కడ వైపు ఉన్నాయి చూపించేటువంటి దీన్ని మనం ఏమంటాం అంటే రోజ్ అని పిలుస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం జనరల్గా ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనం మామూలుగా చూడండి, డైరెక్షన్స్ రోజ్ అని లేదా కంపాస్ రోజ్ అని నేను సెర్చ్ చేస్తే ఈ విధంగా వికీపీడియా వెబ్సైట్ వచ్చింది చూడండి. వీటిని రోజ్ అని పిలుస్తారు. అంటే మా ఇమేజ్ని మనం రోజ్ అని పిలుస్తాం. చూడండి, కంపాస్ రోజ్ అనేటువంటి క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపాస్ వస్తాయి. ఇందులో మనం స్టార్టింగ్ వాడినటువంటి దాని దగ్గర నుంచి ఇట్లా రకరకాల కంపాస్ వచ్చాయి. ఇలా చూడండి, ఈ విధంగా వేరు వేరు రకాల కంపాస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంట్లో మనకు 4 పాయింట్ ఉంది, 6 పాయింట్ ఉంది, 16 పాయింట్ అంటే అన్ని కవర్ చేసే. ఓన్లీ 4 ఉండేది ఉంది, 16. ఇప్పుడు మనం 16 పాయింట్ చూద్దాం. చూడండి, ఇది క్లిక్ చేశాను నేను. ఇది ఇమేజ్ మనకు వికీపీడియాలో ఉన్నటువంటి ఇమేజ్. దీని పేరు వచ్చి పైన మనకు ఫైల్ బ్రోజెన్ విండోస్ అని ఉంది. బ్రోజెన్ విండ్ రోజ్. ఇది బ్రోజెన్ విండ్ రోజ్. ఈ విండ్ రోజ్ అనేటువంటిది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేయడానికి ఏం లేదు, ఇప్పుడు వికీపీడియాలో వికీ కామన్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు. కాకపోతే దాన్ని అట్రిబ్యూషన్ రాయాలి. అంటే సో అండ్ సో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసాం అనేటువంటిది అక్కడ ఉంటుంది. అట్రిబ్యూషన్ లింక్ నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కింద బటన్ అనేది డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ కింద ఉంది చూడండి కాపీ అని. ఈ కాపీ అని ఉన్నటువంటి దాన్ని మనం ఎక్కడైతే వాడతామో అంటే యాప్లో కానీ యాప్ వెంబడి కానీ లేకుంటే వీడియోలో కానీ ఎక్కడైనా వాడితే మనం ఏం చేయాలంటే దీన్ని పేస్ట్ చేయాలి అక్కడ. ఇప్పుడు వికీ కామన్స్ అంటే అట్రిబ్యూషన్ ఇవ్వడం అంటాం. ఎవరైతే తయారు చేశారో దానికి లింక్ మనం అక్కడ ఈ విధంగా మెన్షన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేశాను కదా, డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే ఒరిజినల్ ఇమేజ్ కాకుండా జస్ట్ స్మాల్ ఇమేజ్ తీసుకుందాం. 480 డౌన్లోడ్ అంటాం. ఇలా డౌన్లోడ్ చేస్తే మనకు పిఎన్జి ఫార్మేట్లో ఇమేజ్ వస్తుంది. ఎస్విజి రాకుండా పిఎన్జి వస్తుంది. పిఎన్జి వస్తే మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇమేజ్ని మన యాప్లో యాడ్ చేస్తాం. ఇక్కడ ఒక క్యాన్వాస్ పైన ఇమేజ్ స్ప్రైట్ వేసాం కదా, ఈ ఇమేజ్ స్ప్రైట్కి మనం ఆ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాం. చూడండి, ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో డౌన్లోడ్స్లో ఆ ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. చేసి ఓకే కొట్టాను. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. చూడండి, మనకు స్క్రీన్ పైన కనబడుతుంది కానీ సెంటర్లో లేదు. దీన్ని మనం ఎక్కువ పెద్దగా ఉంది కాబట్టి ఇమేజ్ ఏం చేస్తాం అంటే విడ్త్ అనేది హైట్ అనేది మనం కొంచెం తగ్గించుకుందాం. ఒక 350 హైట్, 350 పిక్సెల్ విడ్త్ అంటే చిన్నగా వస్తుంది. ఇప్పుడు దీన్ని సెంటర్లో పెట్టేశాను. అంటే మనకు స్క్రీన్ పైన ఈజీగా మనకు అది అందులో ఉండేటట్టుగా మనం పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఒకసారి నా స్క్రీన్కి అటాచ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి మొబైల్ ఎట్లా కనబడుతుందని చూపిస్తాను.
అంటే స్టాటిక్ ఇమేజ్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఎప్పుడైనా సరే ఇమేజ్ని మనం యానిమేట్ చేయాలన్నా, కదిలించాలన్నా, అట్లాంటివి చేయాలంటే మనకు స్ప్రైట్ అనేది తీసుకుంటాం. ఇమేజ్ స్ప్రైట్ అని తీసుకొని దాంట్లో ఇమేజ్ యాడ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేశాను, వచ్చింది. దీన్ని మనం కోడ్ తోటి సెంటర్కి వచ్చేలా చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని పొజిషన్ని, దాని హైట్ను డివైడ్ బై 2 చేసి దీని హైట్ ఎంత ఉందో అంత యాడ్ చేస్తాం. దాని విడ్త్ని డివైడ్ బై 2 చేసి దాని విడ్త్ ఎంత ఉందో దాన్ని యాడ్ చేస్తాం బ్లాక్లో. లేదా మామూలుగా మన సెంటర్లో యాడ్ వచ్చింది అనుకుంటే ఓకే, దాన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా చూద్దాం. ఇప్పుడు ఈ విండ్రోజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సింపుల్గా మనం ఎట్లా పేజ్ చేసాం అట్లే ఉంది. దానికి తిరగట్లేదు. నేను మొబైల్ తిప్పుతున్నాను ఇప్పుడు, అయినా తిరగట్లేదు. మొబైల్ నేను తిప్పినప్పుడు ఏం తిరగట్లేదు. కాబట్టి ఇది మనం మొబైల్ని తిప్పినప్పుడు డైరెక్షన్స్ కరెక్ట్ తెలియాలని అనుకుంటే మనం వేరు చోట్లకు వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా ఈస్ట్, నార్త్, సౌత్ ఇవన్నీ అన్నీ కూడా మనకు చూపించాలి కదా. కాబట్టి అలా చూపించాలంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ దీని హెడ్డింగ్ అనేది ఫస్ట్ 0 పెడతాం. చూడండి, హెడ్డింగ్ 0 ఉంటుంది. ఇక్కడ కింద మీకు దీని సెట్టింగ్స్, ఇమేజ్ స్ప్రైట్ సెట్టింగ్ చూడండి. స్ప్రైట్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే దానికి హెడ్డింగ్ అని ఉంటుంది. హెడ్డింగ్ అంటే ఎటువైపు కదలాలి అనేది. తర్వాత ఇంటర్వెల్ 100 అట్లాగే ఉంటుంది. రొటేట్స్ అనేటువంటిది మనం అట్లాగే ఉంచుతాం. చూడండి, ఈ విధంగా స్పీడ్ అనేది దాన్ని ఏం మెన్షన్ చేయకుండా అట్లాగే ఉంది. అంటే ఈ విధంగా ఫస్ట్ ఒక ఇమేజ్ స్ప్రైట్ని, అంటే మన క్యాన్వాస్లో ఒక ఇమేజ్ స్ప్రైట్ని యాడ్ చేసి దానికి మనం ఏం చేస్తామంటే దాని యొక్క హెడ్డింగ్ అనేది 0 తీసుకుంటాం, ఇంటర్వెల్ 100 అది డిఫాల్ట్గా ఉంటుంది, మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. రొటేట్ చెక్ చేసి ఉంటుంది, స్పీడ్ అనేది 0 తీసుకుంటాం. ఇప్పుడు మన మొబైల్ కదిలినప్పుడు, అంటే మనం అటు ఇటు కదులుతున్నప్పుడు ఇది తిరగాలి కదా. తిరగాలనంటే ఇప్పుడు మనం ఇందులో ఒక సెన్సర్ని యాడ్ చేయాలి. యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెన్సర్ వచ్చేసి ఇప్పుడు సెన్సర్స్లో చూడండి, మనం తిరిగినప్పుడు అంటే ఏంటి, ఓరియంటేషన్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఓరియంటేషన్ సెన్సర్ని ఇందులో వేస్తాం. ఓరియంటేషన్ సెన్సర్ చూడండి, అంటే మనం ఎటు తిరిగామనేటువంటిది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఆ డైరెక్షన్ అనేటువంటిది. ఈ ఓరియంటేషన్ సెన్సర్ అనేటువంటిది వేసి ఇప్పుడు బ్లాక్స్లోకి వెళ్ళి మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ ఎనేబుల్ ఉంచేసి బ్లాక్స్లోకి వెళ్ళి బ్లాక్స్లో మనం ఓరియంటేషన్ సెన్సర్ అనేటువంటిది తిరిగినప్పుడు, అంటే మనం అటు ఇటు తిరిగినప్పుడు ఎలా కావాలనేటువంటిది ఇస్తాం. ఓరియంటేషన్ సెన్సర్ అనేటువంటిది మనం తిరిగితే ఏమవుతుంది, దాని సెన్సర్ మారుతుంది. అంటే మనం ఎటువైపు తిరిగామనేటువంటి దాన్ని బట్టి ఆ సెన్సర్ మనకు చెప్తుంది కదా. చెప్పినప్పుడు అది మనం యాడ్ చేసినటువంటి ఇమేజ్ని రొటేట్ చేయడానికి మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఓరియంటేషన్ సెన్సర్ అనేటువంటి దాంట్లో ఒకటే ఉంది చూడండి, ఒకటే ఈవెంట్ ఉంది, దీన్ని తీసుకుంటాం. అంటే ఓరియంటేషన్ సెంటర్ చేంజ్ అయినప్పుడు ఏం కావాలి. దీంట్లో డిఫరెంట్గా ఉంటాయి, అజ్ముత్ అని, తర్వాత పిచ్ అని, రోల్ అని. అంటే ఇవి డిఫరెంట్ ఆప్షన్స్. మనకు అజ్ముత్ అనేటువంటిది మనకి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దాంట్లో రొటేషన్కి సంబంధించినటువంటిది ఇది వస్తుంది. పిచ్ రోల్ కూడా, ఇవి కూడా మనం చెప్పుకుందాం నెక్స్ట్ ఇంకొక యాప్ తయారు చేసినప్పుడు వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంటే ఈ సెన్సర్, ఓరియంటేషన్ సెన్సర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం మొబైల్ ఎటువైపు తిరిగి ఉంది, తర్వాత మన మొబైల్ ముందుకు ఉంచుందా, వెనుకకు ఉంచుందా, లేదా లెఫ్ట్కు రైట్కు ఉంచి ఉందా, ఇవన్నీ మనం డిటెక్ట్ చేయొచ్చు అన్నట్టు ఈ సెన్సర్తో. అంటే ముందుకు వైపు కంటే ఏంటి, మనం ఫ్లాట్గా ఒక ఫ్లాట్ లెవెల్లో పెడితే అప్పుడు ఈ పిచ్ అండ్ రోల్ ఇవి 0గా ఉంటాయి. అజ్ముత్ అనేటువంటిది మనం ఏ యాంగిల్లో పెడితే ఆ యాంగిల్ ఉంటుంది. మనం మొబైల్ని ఒక టేబుల్ పైన పెట్టి రౌండ్గా తిప్పుతున్నాం అనుకోండి, ఓన్లీ అజ్ముత్ చేంజ్ అవుతుంది. ఇదే మొబైల్ని మనం దాన్ని తలవైపు లేపి, అంటే మనం లేపి స్ట్రేట్గా నిలబెట్టాం అనుకోండి, అప్పుడు పిచ్ అనేటువంటిది మారుతుంది. దాన్ని మనం లెఫ్ట్ రైట్కి ఇట్లా కదిలించాం అనుకోండి, అంటే మనం మొబైల్ని మనం చేతిలో పట్టుకొని కొద్దిగా లెఫ్ట్ సైడ్ తిప్పినా, రైట్ సైడ్ తిప్పినా రోల్ అనేటువంటిది మారుతుంది. అంటే ఇవి డిఫరెంట్ సెన్సర్స్ అన్నట్టు, ఇందులో ఉండేటువంటి డిఫరెంట్ సెన్సర్స్ ఇచ్చేటువంటి వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన స్క్రీన్ పైన ఒక ఇమేజ్ ఉంది కదా, దీన్ని మనం హెడ్డింగ్ 0 పెట్టాము. ఇప్పుడు మన ఓరియంటేషన్ సెన్సర్ ఎటు తిరిగితే దాని హెడ్డింగ్ వాల్యూని అటువైపుకు మార్చాలి. అంటే ఇక్కడ అజ్ముత్ అనేటువంటి వాల్యూకి మార్చాలి. దాన్ని ఏం చేస్తాం, ఇప్పుడు ఇమేజ్ స్ప్రైట్కి హెడ్డింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ సెట్ ఇమేజ్ స్ప్రైట్ హెడ్డింగ్ 2 అని ఉంది కదా, దీన్ని మనం తీసుకొని ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది అంటే మనం తిప్పినప్పుడు అజ్ముత్ వాల్యూ మారుతుందని చెప్పాను కదా, ఇది. ఇప్పుడు చూడండి, మీరు స్క్రీన్ పైన చూడండి, నేను అది యాడ్ చేయగానే ఆటోమేటిక్గా ఈస్ట్ అండ్ వెస్ట్గా సెట్ అయిపోయింది. అది అంతకుముందు అట్లా లేకుండా, అది మనకి ఇమేజ్లో వేరేగా ఉండే కదా, ఈ విధంగా ఉండే నార్త్ వెస్ట్ ఇట్లా ఉండే కదా. ఎప్పుడైతే నేను అది యాడ్ చేయగానే ఇమ్మీడియట్గా అది సెట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు అది అంటే ఆగిపోయింది చూడండి మళ్ళీ. అంటే ఈ విధంగా మనకు
ఈ అజిముత్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా మనం మొబైల్ని తిప్పినప్పుడు కరెక్ట్ అదే డైరెక్షన్లో అది ఆగుతుంటుంది. ఈ విధంగా కంపాస్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఇమేజ్ ప్లేస్లో ఒక యారో కానీ లేకుంటే ఇంకేదైనా ఒకటి మనం యాడ్ చేసుకొని దాన్ని కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ కంపాస్ యాప్ మనం ఈరోజు చూసాం. ఎలా చేసాం మనం? ఫస్ట్ ఒక క్యాన్వాస్ తీసుకొని దాంట్లో ఒక ఇమేజ్ స్ప్రైట్ని యాడ్ చేసాం. ఇవి రెండు కూడా డ్రాయింగ్లోనే ఉంటాయి. క్యాన్వాస్, ఇమేజ్ స్ప్రైట్ ఇవి రెండు డ్రాయింగ్లోనే ఉంటాయి. యాడ్ చేసిన తర్వాత ఇమేజ్ స్ప్రైట్ సెట్టింగ్స్ మనం ఏం మార్చలేదు, యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంచాం. కాకపోతే ఒక సైజ్ ఒకటి మార్చుకున్నాం. తర్వాత ఓరియంటేషన్ సెన్సర్ని యాడ్ చేసాం. ఓరియంటేషన్ సెన్సర్ యాడ్ చేసి దీనికి మనం ఏం చేస్తామంటే ఓరియంటేషన్ సెన్సర్ చేంజ్ అయినప్పుడు ఈ అజిముత్ వాల్యూ అనేటువంటిది మారుతుంది. అంటే మనం అటు ఇటు రౌండ్గా తిప్పినప్పుడు అజిముత్ వాల్యూ మారుతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ అజిముత్ వాల్యూ అనేటువంటి దాన్ని తీసుకొని ఇమేజ్ స్ప్రైట్ హెడ్డింగ్ వాల్యూకి మారుస్తాం. ఇక్కడ ఇమేజ్ స్ప్రైట్ అనేది దీనికి ఒక హెడ్డింగ్ వాల్యూ అని ఉంది కదా, ఈ వాల్యూని మనం దానికి సెట్ చేస్తాం. ఆ వాల్యూని మనం దానికి సెట్ చేస్తాం. చూడండి, చేయగానే మనకి ఇది ఆటోమేటిక్గా రొటేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇది బేసిక్గా మనకంటే ఒక సింపుల్ కంపాస్ తయారు చేసుకోవచ్చు అనేటువంటిది ఈరోజు చూపించాను. అంటే మనం వేరే వేరే టూల్స్తో ఇంట్రడ్యూస్ చేస్తూ అట్లాగే ఈ ఓరియంటేషన్ సెన్సర్ని ఎలా వాడుకోవచ్చు, దీన్ని వాడి మనం ఏం చేయొచ్చు అంటే మొబైల్ని మనం డిఫరెంట్ యాంగిల్లో తిప్పినప్పుడు ఏదైనా గేమ్ తయారు చేసినప్పుడు దాన్ని అట్లా వాడుకోవచ్చు. లేదా డిఫరెంట్ యాంగిల్లో మనం మొబైల్ని తిప్పినప్పుడు ఈ ఓరియంటేషన్ సెన్సర్ ద్వారానే మనం రకరకాల ఆప్షన్స్ని మనం అంటే రకరకాల అవసరాలకు దాన్ని మనం ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది ఓరియంటేషన్ సెన్సర్ అనేది. ఈ టూల్ తయారు చేయడానికి మనం ఏం చేసాం, ఒకటి విండ్రోజ్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకున్నాం. మామూలుగా విండ్రోజ్ అనేది మనం సెర్చ్ చేస్తే వస్తుంది. అందులో మనం ఇది మన వికీపీడియా నుంచి మనం తీసుకున్నాం, ఒకటి తయారు చేసుకొని అది ఇమేజ్ స్ప్రైట్లో ఇచ్చిన తర్వాత మనం ఇది తయారు చేసుకున్నాం. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా సింపుల్ యాప్ ఇది, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనం యూనిక్గా ఇంకా దీన్ని డిజైన్ బాగా చేసుకొని ఒరిజినల్గా ఇప్పుడు మనకు మామూలుగా కొన్ని కంపాస్లు ఉంటాయి, ప్లే స్టోర్లో కూడా కంపాస్లు ఉంటాయి, దానిలాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక యాప్ తయారు చేయాలనుకుంటే డిజైన్ మనకు ఐడియా రాలేదనుకోండి, జస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆ యాప్కి సంబంధించినవి వేరే ఉంటాయి కదా, అవి ఒకసారి మనం అందులో చూస్తే డిజైన్ ఎలా ఉందో ఆ విధంగా మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కంపాస్ సంబంధించినటువంటి